వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏం వీడియో చేస్తున్నాం అంటే ఏం వీడియో చేయట్లేదు, యాక్చువల్లీ ఊరికైనా టైం పాస్. నేను ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాను. సో మధ్యలో ఊరికైనా అట్లా కెమెరా ఆన్ చేద్దాం. రోడ్ బాగుంది, ఏదో కడిగినట్టు అనిపిస్తుంది నాకు. రోడ్ కొత్తగా మొత్తం వైట్ వైట్ అయిపోయింది. సో తీద్దామన్నారు, తీస్తున్నా. ఇంకో స్వాములు పోతున్నారు మొత్తం వ్యాన్లా. మేబీ మాలిపోవడానికి వెళ్తున్నారో మరి ఎందుకు వెళ్తున్నారో మనకు తెలీదు. సో ఇక్కడ నుంచి వెళ్ళి హైదరాబాద్ వచ్చేసి 150 కిలోమీటర్లు ఉంటుంది. మీకు సౌండ్ ఎట్లా రికార్డ్ అవుతుంది అనేది నాకు తెలియదు. గాలి సౌండ్ వస్తుందని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే నేను హెల్మెట్ మార్చిన ఇప్పుడు. సో ముందట మనకి ఏమైనా రియాక్షన్స్ వస్తే అవి చూద్దాం మనము. అండ్ ప్రస్తుతానికైతే వ్యూ ఎంజాయ్ చేయండి అంతే. నేను మధ్యలో మధ్యలో కొన్ని క్లిప్స్ తీస్తూ ఉంటాను నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన కాడ. అప్పటిదాకా వ్యూ ఎంజాయ్ చేయండి. కెమెరా యాంగిల్ వచ్చేసి కరెక్టే వస్తుందని అనుకుంటున్నాను. మన గాడ్జిల్లా వాడు ఎప్పటికీ 90 డిగ్రీస్లోనే ఉంటున్నాడు. ఎందుకో అర్థమవుతలేదు. నాకేం అంత వేడి అనిపిస్తలేదు. అంటే రోజుతో కంపేర్ చేసుకుంటే ఈ రోజు అంత వేడిగా ఏం అనిపిస్తలేదు. మేబీ నా టీషర్ట్ వల్ల ఏందో తెలియదు. నా టీషర్ట్ కొంచెం నెట్టాడు. సో నా కాళ్ళు లోపలికి వస్తుంది కాబట్టి నేను అట్లా అనుకుంటలేను. చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది రోడ్. ఎందుకు ఏదో కడిగినట్టు, వాటర్ వేసి కడిగినట్టే అనిపిస్తుంది నాకు. మొత్తం వైట్ వైట్ అయిపోయింది. ఇంతకుముందు ఇంత వైట్ ఉండేది కాదు, మొత్తం బ్లాక్ ఉండేది. ఏదో మన సర్వీసింగ్ చేస్తే ఎట్లా, వాటర్ వాషింగ్ చేస్తే ఎట్లా ఏదో అట్లా అయిపోయింది. మనకు సన్లైట్ కూడా మంచి ఈవినింగ్ టైము, మరీ వేడిగా కాకుండా మరీ చల్లగా కాకుండా ఒక కాన్స్టెంట్ నార్మల్ టెంపరేచర్లో ఉంది. నాకేమంత ఉడకపోస్తలేదు, కానీ మనవానికి అయితే ఉడకపోస్తుంది. ఎందుకంటే ఒక 90 డిగ్రీస్లో ఉన్నాడు. అప్డేట్ ఏంటంటే ఇక్కడ స్విచ్ కనిపిస్తుంది, ఇక్కడ యూఎస్బీ కనిపిస్తుంది. నేను ఏం చేసిన అంటే యూఎస్బీ ఛార్జింగ్ వచ్చేసి ఇక్కడ బ్రేక్ లైన్ నుంచి ఇచ్చేసిన నేను. కానీ ఫాగ్ లైట్స్ కూడా అక్కడ నుంచి ఇద్దామని అంటే ఫాగ్ లైట్స్ ఆన్ అవ్వట్లేదు. వాళ్ళు అట్లా పెట్టారనుకుంటా ఆన్ అవ్వకుండా. అక్కడ నుంచి ఇస్తే మరి పవర్ సరిపోతలేదు అనుకుంటా, మరి ఎందుకో తెలియదు. సో నేను ఇగ్నిషన్, మనకి ఇక్కడ కీ ఉంటుంది కదా, అది ఓపెన్ చేసేసి కీ దగ్గర నుంచి పవర్ తీసుకొని నేను ఇచ్చేసాను. స్విచ్ కనెక్షన్ ఇచ్చేసి స్విచ్ ఆన్ చేస్తేనే ఇప్పుడు ఫాగ్ లైట్ ఆన్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది మీకు, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. సో ఇది ఆల్మోస్ట్ హెచ్ఎల్డి టైప్ ఉంటుంది. మినీ ప్రొజెక్టర్ లెన్స్ ఉంటాయి, అంటే 4 ఉంటాయి లెన్సులు ముందు. ఒక్కొక్క దానికి 4 లెన్స్ ఉంటుంది. సో ఇది వచ్చేసి వైట్ కలర్ కాన్స్టాంట్, అంటే కాన్స్టాంట్ గ్లో వైట్ కలర్ వస్తుంది అండ్ ఎల్లో కలర్ కూడా వస్తుంది కాన్స్టాంట్లో. దాంతోపాటు వైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది, ప్లస్ ఎల్లో కూడా బ్లింక్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు వైట్ అండ్ ఎల్లో కూడా బ్లింక్ అవుతూ ఉంటుంది. సో దీంట్లో 5 ఉన్నాయన్నమాట మోడ్స్. అది నేను ఫిట్ చేశాను. విజిబిలిటీ ఓకే, మరీ తోపు అని లేను, మరీ నార్మల్ అని లేను. ఫాగ్ లైట్స్ అంటే అంత చాలు, బాగానే వస్తుంది అన్నమాట. సో అదొక అప్గ్రేడ్ అయితే వచ్చింది. దానికోసానికి ఇక్కడ కొంచెం రెడ్ కలర్, గ్రీన్ కలర్ వైర్లు కనిపిస్తున్నాయి కదా, దానివి అన్నమాట ఈ స్విచ్కి సంబంధించిన వైర్లు. ఈ వైర్ తీసుకొని మన హ్యాండిల్ బార్ కింద నుంచి నేను ఇచ్చేసిన. యాక్చువల్గా కనెక్షన్ మొత్తం నేనే ఇచ్చేసుకున్నా, కాకపోతే నేను హెడ్ లైట్ అక్కడ నుంచి ఇద్దామనంటే కాలేదు. సో నేను మళ్ళీ ఎలక్ట్రీషియన్ దగ్గరికి వెళ్ళి బ్యాటరీ నుంచి ఒక ఫ్యూజ్ పెట్టేసి 30 amps ఇదన్న అట్లా 25 amps అన్న ఫ్యూజ్ పెట్టేసి అట్లా ఇచ్చేద్దాం. అది కూడా మళ్ళీ కీ ఆన్ అయినప్పుడే రావాలి పవర్. అట్లా ఒక కట్అవుట్ పెట్టేసి అట్లా ఇచ్చేద్దాం అనుకున్నా, కానీ అంత అవసరం లేదని అన్నాడు ఆయన. డైరెక్ట్ అక్కడ నుంచి ఇచ్చేసిండు. ఇచ్చేసిన తర్వాత ఒక 15 minutes 20 minutes అయిన తర్వాత ఏమైంది, ఫ్యూజ్ ఎగిరిపోయింది. మనది కింద 10 amps ఫ్యూజ్ ఉంది, దీనికి 10 amps ఫ్యూజ్ కాలిపోయింది. సో ఎందుకంటే అది పవర్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి 10 amps కాలిపోయింది. కాకపోతే ఏంటంటే మనకున్న వైరింగ్ ఏదైతే ఉందో అది 10 amps సపోర్ట్ కాదు, ఇంకెక్కువనే సపోర్ట్ ఉంది. అంత లా ఉంది వైర్. నేను చూసిన ఓపెన్ చేసినప్పుడు దానికే కనెక్షన్ ఇచ్చినాం కాబట్టి మనకు అర్థమైంది. మన ఇంట్లో పవర్ వైర్స్ ఎట్లా ఉంటాయి అంతా ఉంది దీనికి వైర్. సో అక్కడ 25 amps ఫ్యూజ్ తీసుకొని నేను 25 amps ఫ్యూజ్ వేసేసిన. 20 amps వరకు సరిపోతుంది, 25 amps కూడా అవసరం లేదు. కాకపోతే అక్కడ 20 amps లేకుండే, అందుకే నేను 25 amps వేసేసిన. మీరైతే 20 amps వేసుకోండి ఒకవేళ అట్లా పెట్టుకోవాలనుకుంటే. ఏం లేదు, సింపుల్ ఈజీ ఇన్స్టాలేషన్. మీకు ప్రొసీజర్ కూడా నేను చెప్తాను. ఇక్కడ 2 స్క్రూస్ కనిపిస్తున్నాయి మీకు, కీ పెట్టే దగ్గర అక్కడొకటి ఇక్కడ ఒకటి స్క్రూ కనిపిస్తుందా, అది ఎల్ఎన్ కీ బోల్ట్ అన్నమాట.
ఆ బోల్ట్ వచ్చేసి 4 నెంబర్, ఎల్ఎన్కి 4mm బోల్ట్ అది. సో 4 నెంబర్ తోటి మనం ఆ 2 నట్స్ ఇప్పామనుకో ఇది మనకి ముందుకు ఇట్లా జరుగుతుంది, ఆ ట్యూబ్ మొత్తం కంప్లీట్గా ముందుకు జరుగుతుంది. సో దాని వెనకాల ఉన్న వైర్స్ అంతా మీకు క్లియర్గా యాక్సెసిబుల్ అవుతాయి. సో అప్పుడు మీకు ఒక 2 పిన్ వైర్ ఉంటుంది అన్నమాట, వాటర్ ప్రూఫ్ కనెక్టర్ తోటి ఒక 2 పిన్ వైర్ ఈ కీ దగ్గర నుంచి లోపలికి వెళ్తుంది. ఆ కనెక్టర్ అయితే ఏదైతే ఉందో ఆ కనెక్టర్ దగ్గర ఒక వైర్కి మీకు వైట్ కలర్ లైన్ ఉంటుంది, అది పాజిటివ్ అన్నమాట. సో పాజిటివ్ అక్కడ నుంచి తీసుకొని స్విచ్కి ఇచ్చేసి మళ్ళీ స్విచ్ నుంచి ఇంకొక వైర్ వస్తాయి కదా, స్విచ్కి 2 వైర్స్ వస్తాయి కదా, ఆ 2 వైర్స్లో ఒక వైర్ అక్కడ కనెక్ట్ చేసి ఇంకొక వైర్ వచ్చేసి ఆ లైట్లకి పాజిటివ్ కనెక్ట్ చేయాలి. నెగిటివ్ ఎట్లా అని అంటే మరి ఆ రెండు లైట్ల నెగిటివ్ వైర్లు కలిపేసి ఇక్కడ 2 స్క్రూ బోల్ట్ ఉన్నాయి కదా, దాంట్లో ఏదో ఒక బోల్ట్ కింద పెట్టేసి టైట్ చేయాలి. అంటే మనకు ఒక ప్లేట్ లాగా దొరుకుతుంది, దానికి ఒక హోల్ ఉంటుంది, ఒక చిన్న ప్లేట్ లాగా దొరుకుతుంది, అది పెట్టేసి దాంట్లోనే బోల్ట్ టైట్ చేసినాం అనుకో అక్కడ నుంచి బాడీ నుంచి నెగిటివ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి మనకు స్విచ్ ఆన్ ఆఫ్ అంటే పవర్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ఆఫ్ చేసినాం కాబట్టి అది వెలుగుతుంది, ఇక్కడ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అన్నమాట. అది కూడా కీ ఆన్ చేస్తేనే, మళ్ళీ కీ ఆన్ చేసినప్పుడే స్విచ్ ఆన్ చేసి వస్తుంది, కీ ఆఫ్ చేసినప్పుడు స్విచ్ ఆన్ చేసినా రాదు. సో అది ప్రాసెస్ దీని కనెక్షన్ ఇచ్చేది. ఇంకా ఛార్జింగ్ అక్కడ దాకా ఎందుకని చెప్పేసి నేను ఇక్కడ మనకి ఈ బ్రేక్ ఉంది కదా, బ్రేక్ కింద 2 క్లిప్స్ ఉంటాయి, ఇట్లా 2 సాకెట్స్ ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్ మన బ్రేక్ లైట్ది. దాంట్లో పాజిటివ్కి దీనికి 4 వైర్స్ వస్తాయి అన్నమాట. యాక్చువల్గా దీనికి 4 వైర్స్ వస్తాయి, దీని 2 వైర్స్, స్విచ్ 2 వైర్స్. సో దీని 2 వైర్స్ ఏవైతే ఉన్నాయో అది పాజిటివ్కి నెగిటివ్కి ఇచ్చేసి డైరెక్ట్ మళ్ళీ దాంట్లో పెట్టేసిన అంతే. ఇది కూడా మనకు పవర్ వేసినప్పుడే వస్తుంది, అంటే కీ ఆన్ చేసినప్పుడే వస్తుంది, ఇది కూడా కీ ఆన్ చేసినప్పుడే వస్తుంది. సో అది ప్రాసెస్ అయితే. సో మళ్ళీ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ క్లిప్స్ ఉంటే అవి కూడా రికార్డ్ చేస్తాను. ఇప్పుడైతే కెమెరా ఆఫ్ చేస్తున్నా. ఇంకొకటి అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నా ఏంటంటే ఈ రోజే మన కార్జీలకి ఆయిల్ చేంజ్ చేసిన, నేనే చేసుకున్నా సొంతంగా. యాక్చువల్గా నా దగ్గర టూల్స్ లేకుండే, నాకు తెలిసిన ఒక మెకానిక్ షాప్కి వెళ్ళి అక్కడ మన ప్యాడక్ స్టాండ్ తీసుకెళ్ళి ప్యాడక్ స్టాండ్ పెట్టేసి ఆల్రెడీ నేను 1.5 లీటర్ 10W50 7100ది మోటల్ ఆయిల్ కొనేసిన. మొత్తం 3 లీటర్స్ కొన్నా, అంటే 1.5 లీటర్ 2 డబ్బాలు కొనేసి మన ఆయిల్ ఫిల్టర్ కోసం పోయినాం కదా, అది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టినా. ఆయిల్ ఫిల్టర్ వచ్చింది, కానీ ఆయిల్ ఫిల్టర్కి మన బెనెల్లీ ఆయిల్ ఫిల్టర్కి చాలా తేడా ఉన్నది. సో మన బెనెల్లీ ఆయిల్ ఫిల్టర్ చాలా రోజులు అయింది కాబట్టి నేను ఆ ఆయిల్ ఫిల్టర్కి ఏదైతే కొత్తగా ఆర్డర్ చేసినా ఆయిల్ ఫిల్టర్ ఫిట్ చేసిన, దీంట్లో నుంచి ఆయిల్ తీసేసిన. మనకి ఒక 2.5 to 2.8 లీటర్ దాకా వెళ్ళింది. నేను పోసేటప్పుడు మాత్రం నాకు 2.8 లీటర్స్ పట్టింది. దీంట్లో 2.8 లీటర్స్ పట్టిన తర్వాత కూడా హై మార్క్ వరకు వచ్చిందా రాలేదా అని అంటే రాలేదన్నట్టే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనకు కరెక్ట్ స్ట్రేట్ పొజిషన్ ప్యాడక్ స్టాండ్ పెట్టినప్పుడే వస్తుంది. అది ఇక్కడ మనం ఒక లెవెల్ ఉన్న సర్ఫేస్ మీద బైక్ తీసుకెళ్ళి అక్కడ ప్యాడక్ స్టాండ్ పెడితే మనకు లెవెల్ వస్తుంది. సో నేను మెకానిక్ దగ్గర ఉన్నప్పుడు కొంచెం స్లోప్ ఉండే, మాట ముందు సైడ్కి ఉండే కొంచెం స్లోపు, కానీ కిందికి వెళ్ళి ఇంజన్ చూస్తే ఇంజన్ మాత్రం ఫ్లాటే ఉన్నది. సో ఆ లెక్క ప్రకారం చూస్తేనైతే కరెక్ట్ హై లెవెల్ వరకు ఉంది. కానీ నేను నార్మల్గా బైక్ సెంటర్ స్టాండ్ లేకుండా జస్ట్ సైడ్ స్టాండ్ కూడా లేకుండా జస్ట్ లేపి చూస్తే హైకి కొంచెం ఒక 1 పాయింట్ కిందికి ఉన్నది అన్నమాట. 1 పాయింట్ అంటే ఒక 1 mm కిందికి ఉన్నది. సో నో ప్రాబ్లం పర్లేదు అని అనుకున్నా. ఇంకొకటి నేను లీక్ అవుతుందా లేదా కూడా చెక్ చేసిన, ఒక 2-3 కిలోమీటర్స్ నడిపి లీక్ అయితే ఏం కాలేదు. ఇప్పుడు కూడా నేను నడుపుతూ ఉన్నా, నాకు ఇప్పుడు లీక్ తెలియదు, కనిపించదు. ఒకవేళ మనకు తక్కువ ఉంటే ఇక్కడ ఆయిల్ లైట్ అయితే వస్తుంది కదా, సో అట్లా అని చెప్పేసి నేను చూస్తూ ఉన్నా. అదొకటైతే భయం ఉన్నది నాకు, ఒకవేళ ఆయిల్ ఫిల్టర్ దగ్గర నుంచి ఏమైనా లీక్ అవుతుందా, బోల్ట్ దగ్గర నుంచి ఏమైనా లీక్ అవుతుందా అని. బోల్ట్ దగ్గర నేను ఆల్రెడీ చాలాసేపు స్టార్ట్ చేసిన, వెళ్ళొచ్చిన తర్వాత కూడా చూసిన 3-4 కిలోమీటర్స్ లీక్ అయితే ఏం లేదు. ఆయిల్ ఫిల్టర్ దగ్గర కూడా లీక్ లేదు. నేను ఏంటంటే థ్రెడ్డింగ్ పోవద్దని చెప్పేసి మరీ టైట్ కూడా చేయలేదు, ఓవర్ టైట్ చేయొద్దు. ఆయిల్ సీల్ దగ్గర ఇక్కడ ఆయిల్ ఫిల్టర్ దగ్గర చేయొద్దు, ఇక్కడ కింద ఆయిల్ బోల్ట్ దగ్గర కూడా చేయొద్దు. ఓవర్ టైట్ చేస్తే మనకి థ్రెడ్డింగ్ పోయిందనుకో ఇంకా అంతే, ఇంకా పెద్ద గోసాయి కాదు. గాయ్స్ చూడండి, ఎంటీ రోడ్డు, ఎండ లేదు, మేఘాలు సూర్యుడిని కవర్ చేస్తున్నాయి, పక్కన ట్రైను, ఎంటీ రోడ్డు, ఒక్క కారు కనిపిస్తలేదు, నీడ. ఇట్లాంటి స్ట్రెచెస్ ఉన్నప్పుడు మంచి ఒక 1000cc బైక్ ఉంటే ఆ ఫీలే వేరు అసలు. మన దగ్గర అట్లాంటి కొండలు కనుక ఉంటే ఆ పైన టవర్ కాడికి ఎక్కేటోళ్ళం అంతా. మనం అసలే కోతి పనులు ఎక్కువ వేస్తాం, ఏది వదిలిపెట్టాం, ప్రతి దాంట్లో పోయి చూడాలా. అట్లాంటి కొండ మన ఊర్లు ఉంటే కనుక ఖచ్చితంగా ఎక్కేటోళ్ళం, 100%. దారి తయారు చేసి మరి ఎక్కేటోళ్ళం వాడికి.
మంచి ఒక అడవిలో ఏదైనా ఫీలింగ్ వస్తుంది అట్లా అట్లాంటి కొండలు ఎక్కితే. కొంచెం భయం అవుతూ ఉంటుంది, కొంచెం థ్రిల్లింగ్ ఉంటుంది, మంచి అడ్వెంచర్ ఉంటుంది. గాయ్స్ ఇంకొక 54 కిలోమీటర్లు అయితే హైదరాబాద్కి రీచ్ అయిపోతాం మనం. అబ్బా ఏంటిది ఇదంతా శుద్ధనా, మొత్తం పోసుకుంటూ పోతారు. ఏమో డస్ట్ పడతానట్టు. ఓహో అక్కడ లారోడు పోతానంత పోసుకుంటా వచ్చి. ఇప్పుడు వీళ్ళు వెనక పోయినాం అనుకో, ఇట్లాంటి టైంలో ఏమవుతుంది అంటే వాళ్ళ టైర్ల నుంచి రాళ్ళు వచ్చేసి మన గోప్రో లెన్స్కి తాకితే ఇంక అంతే, ఇంకా అయిపోయా. గాయస్ అక్కడ కొండ కనిపిస్తుంది కదా, కొండ పైన ఒక ఫోర్ట్ ఉంది చూడండి, యాదగిరిగుట్ట ఫోర్ట్. అదే యాదగిరిగుట్ట ఫోర్ట్. సో మనకు దాని మధ్యలో వస్తుంది అన్నమాట, వరంగల్ టు హైదరాబాద్ వెళ్ళే రోడ్లో మధ్యలో భువనగిరి వస్తుంది. అక్కడ పైన ఉంది చూసారు, అదే ఫోర్ట్. రేపు ఏంటిదో తెలుసా, June 2 తెలంగాణ ఫార్మేషన్ డే. రేపు వస్తే మనకి ఇంకా ట్రాఫిక్ బిస్కెట్ అవుతుందని ఈరోజే వస్తున్నా నేను. అగో ఇటు బుర్రు గుద్దుతాడు ఏంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కట్టుకొట్టిండు. గాయస్ ముందు వాల్వో కార్ ఉంది, ఏమన్నున్నదా గాయస్, వేరే లెవెల్ ఉంది. వైట్ కలర్ వాల్వో కారు వేరే లెవెల్ ఉంది. దాని ఇంకా లైట్ డిజైన్ చూడండి అసలు. నాకు అసలే సెడాన్ కార్లు అంటే పిచ్చి. వోల్వో S60. విధి ఆడింద్రా నీతోటి వింత నాటకం. ఏమున్నది అసలు, వచ్చే లగ్జరీ S60 T4. అల్లాయ్ వీల్స్ ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి అసలు. మా అది కార్ అంటే అట్లా ఉండాలి. Police.
ఏమన్నా ఫీల్ అవుతుంది అసలు సౌండ్కి. గాయస్ మీరు ఏ బైక్ వాడుతున్నారో నాకు తెలియదు, కానీ మీరు ఆ బైక్ బయటికి తీసి నడిపేటప్పుడు మీ ఫేస్ మీద స్మైల్ వస్తుంది, ఆ బైక్ వల్ల స్మైల్ వస్తుంది అని అంటే మీరు తీసుకున్న బైక్ పర్ఫెక్ట్ బైక్. ఇన్ కేసు అట్లా స్మైల్ రావట్లేదు, మీకు పిచ్చిలేస్తుంది, టార్చర్ అనిపిస్తుంది, ఊకే సతాయిస్తుంది అని అంటే ఫస్ట్ అమ్మేసేయండి దాన్ని. గాయస్ చప్రీ స్పాట్ అండ్ చప్రీ చూడండి చప్రీ గల చేష్టలు ఎట్లుంటాయో వీటిని చూస్తే అర్థమైపోతుంది. హెల్మెట్ లేదు, ఏం లేదు, బండి రిజిస్ట్రేషన్ కూడా కాలే, ఏం కాలే ఇంకా. చూడండి అగో ఇప్పటిదాకా నార్మలే వేయండు, నాకంటే ముందున్నప్పుడు నార్మలే వేయండు. అరే ఏమైందో మళ్ళా? హెల్మెట్ అన్న పెట్టుకోవచ్చు కదా, కొత్త బండి హెల్మెట్ అన్న పెట్టుకోవచ్చు కదా అట్లీస్ట్. హెల్మెట్ లేదు, ఎందుకు హెల్మెట్ లేదు? ఇలా సంబరం ఏందో నాకు అర్థం కాదు అసలు. ఇంకా దాడతలేడేంది, దాడదాం అన్నట్టు చూసిండు అన్నట్టు ఇప్పటిదాకా, అందుకే స్లో అయ్యండి లాస్ట్కి, ఇంకా దాడతలేడు అసలే అని. ఇది ఫ్లైఓవర్ ఉంది కదా, దీని కింద మస్తు వస్తుంది సౌండ్, ఇంకా రీసౌండ్ వస్తుంది కదా, ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఈసారి మనది గాడ్జిల్లా ఏందో అర్థమవుతలేదు, 91 దిగుతలేదు అసలు టెంపరేచర్. చూడు నేను అప్పుడు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా మ్యాక్సిమం 91లో ఉండడమే చూసిన నేను. ఒక్కసారి ఏమో 87, 88 అయింది అంతే, మొత్తం 91లోనే ఉన్నది. 91 దిగుతలేదు అసలు, అంటే ఎక్కువసేపు ఉంది 91 యావరేజ్. ఏందో మరి అది నార్మలేనా లేకపోతే ఏందో అర్థమవుతలేదు. మన అసలే పిచ్చి మైండ్ ఎట్లుంటుంది, మనకి సైక్ మైండ్ ఉంటుంది, 100 క్వశ్చన్లు వస్తాయి. అంటే ఇప్పుడు ఆయిల్ చేంజ్ చేసినాం కదా, ఆయిల్ చేంజ్ చేసినాకనే ఇట్లా అవుతుందంటే ఆయిల్ ప్రాబ్లమా, ఆయిల్ ఫిల్టర్ ప్రాబ్లమా, ఏం ప్రాబ్లమ్ అని చెప్పేసి 100 పెంచుకుంటాం. ఇంకా 93 అయింది చూడు. ఇంకా ట్రాఫిక్ వచ్చింది కదా, ఇక అసలు గాలే తాకుతలేదు అసలు. ఇప్పుడు అసలు 0 గాలి బయట. నాన్న అయినట్టున్నది. शाडा बाइकर इधर है देख। ఆగరే కానీ కొంచెం మంచిగా వదలరా నాయన,
నువ్వు పోయి గుద్దుకొని ఎక్కడన్నా కింద పడ్డావు అనుకో, నీకు దెబ్బలు తాకితే ఏం కాదు, నువ్వు గుద్దినోనికి ప్రాబ్లం అయితే ప్రాబ్లం. మనకేమన్నా అయితే ఏం కాదు, మనం ఎట్లా అట్లా సెట్ చేసుకోవచ్చు. కానీ వేరేటోళ్ళ మిస్టేక్ లేకుండా మన వల్ల వేరేటోళ్ళకి ప్రాబ్లం అయితేనే ప్రాబ్లం. గైస్, ఫ్లైట్ మనకి ఏరోప్లేన్ ఉంటుంది కదా, ఏరోప్లేన్ ల్యాండ్ అయ్యేటప్పుడు కిందికి టైర్స్ కిందికి అంటుంది కదా, హైడ్రాలిక్ సిస్టమ్ కిందికి వేస్తుంది కదా టైర్స్. ఇది ముందట స్కూటీకి కిందికి వచ్చినాయి ఇప్పుడు టైర్లు, ల్యాండ్ అయ్యే ముందు వస్తే చూసినావా అవి. అట్లా కామెడీ ఉంటుంది లేడీస్ తోటి, హైలైట్ అనిపిస్తుంది.